హాయ్ హలో నమస్కారం అందరికీ. నా పేరు ప్రవీణ్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒడిశాలో ఉన్నాను, కటక్లో ఉన్నాను అనమాట. ఇది ఒడిశాకి పాత రాజధాని. 1948 బిఫోర్ మొత్తం ఇదే రాజధాని అనమాట. 1948 తర్వాత ఒడిశాకి భువనేశ్వర్ అనేది క్యాపిటల్ చేశారు. దీని ప్రీవియస్ ప్రజెంట్ ఇది వచ్చేసరికి నాది ఫస్ట్ వ్లాగింగ్. నేను ఎలా మాట్లాడినా సరే కూడా మీరు కొంచెం నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్లో తెలపండి. అది నేను కంపల్సరీ చేసుకుంటాను 100%. నా వాయిస్ కనుక ఇప్పుడు క్లారిటీ లేకపోతే కనుక మీరు అయితే ఇబ్బంది పడమాకండి. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను, కంపల్సరీ వచ్చేస్తుంది. దాని వచ్చిన తర్వాత నేను ఇంకా ఆ వాయిస్ కూడా మీకు ఆడియోబిలిటీ అని కూడా సూపర్ ఉంటుంది అనమాట. మీరు గనక రైల్వే అప్డేట్స్ గనక మీరు రైల్వే ఇష్యూస్ గురించి నేను రైల్వేలో తిరుగుతాను కాబట్టి దాని గురించి పూర్తి సమాచారం అయితే కనుక నేను ఇస్తాను. ఎందుకనంటే నేను ఇది ఫస్ట్ వ్లాగింగ్ చేస్తున్నాను. సరే కానీ మీరు వెనకాల చూస్తున్నారు కదా, దీని వచ్చేసరికి మహానది అంటారు. దీనికి 16 గేట్స్ ఉంటాయి. దీని లెంత్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నువ్వు దీని ఎండ కనుక నువ్వు స్టార్టింగ్ పాయింట్ కనుక నువ్వు స్ట్రైట్గా చూస్తే ఇంకో ఎండ అనేది నీకు కనిపించదండి. అంత బాగుంటుంది. నువ్వు మార్నింగ్ కనుక వాకింగ్ చేస్తూ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా దాని థ్రిల్లే వేరబ్బా. అదే కనుక సాయంత్రం కనుక నువ్వు సన్సెట్ చూడడానికి ఎంతోమంది వస్తారండి. ఇది అదే కాక ఇక్కడ ఈ మహానదికి అటాచ్ అయ్యి ఒక రైల్వే లైన్ ఉందండి. ఆ రైల్వే లైన్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, చూస్తారా? చూపిస్తాను రండి. అది చూస్తున్నారా? ప్రజెంట్ ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది. అదిగండి. దాని కిందే మీరు ఇంకో లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది NH అండి, NH 65 బస్సులు వెళ్తున్నాయి కదా. అది కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళటానికి. ట్రై చేద్దామండి. ఇది వచ్చేసరికి మహానది అండి. ఎంత ఫ్రెష్ ఎయిరో చూడండి, ఫ్రెష్ వాటర్, సూపర్ వైబ్ ఉంటుంది అనమాట. అసలుకి మార్నింగ్ వైబ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, నేను మీకు ఇప్పుడు కటక్ గురించి చెప్తాను. కటక్ అంటే 1948 బిఫోర్ మొత్తం ఇదేనండి ఒడిశాకి రాజధాని. దాని తర్వాత భువనేశ్వర్ చేశారు. ఎందుకంటే కటక్ అనేది పెద్ద మహానగరం. ఇది చాలా పెద్ద బాగుంటుంది. భువనేశ్వర్తో పోలితే నాకు ఇదైతే నచ్చుద్ది. భువనేశ్వర్ తర్వాత అప్డేట్ చేశారు కానీ ప్రీవియస్గా ఇదే కదండి రాజధాని. దీనికి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే రెండు వైపుల నదులు ఉంటాయి, మధ్యలో నగరం ఉంటుందండి, మధ్యలో సిటీ ఉంటుంది అనమాట. దీనికి ఫ్యూచర్లో ఒడిశా ఏమని ఆలోచించిందంటే, రెండు వైపుల నదులు ఉన్నాయి కదా, దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఫ్యూచర్ డెవలప్మెంట్కి అంతగా ఉపయోగపడదు. దీనికి పక్కన ఉన్న భువనేశ్వర్ ఉంది కదా, భువనేశ్వర్ని తీసుకుంటే కనుక సూపర్ ఉంటుంది అని చెప్పేసి అనుకుని ఒడిశా గవర్నమెంట్ అనేది అలా ప్రొసీడ్ అయింది. అంతే కాకుండా ఒకవైపు వచ్చేసరికి కథజోరి ఉంటుంది, ఇంకో వైపు వచ్చేసరికి ప్రజెంట్ నేను ఉన్నది వచ్చేసరికి మహానది అండి. ఈ మహానది మీకు చరిత్ర చెప్పాలంటే ఇంచుమించు 868 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పేసి నేను ChatGPTలో చూశాను. నాకు తెలియదు, నేను నేర్చుకుంటున్నాను అనమాట. అది అంతేకాకుండా ఈ వెనకాల చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. 2 కిలోమీటర్స్ మీరు బ్రిడ్జ్ స్టార్టింగ్ కనుక మీరు చూస్తే దాని ఎండ అనేది ఇంకో ఎండ అనేది మీకు కనిపించదు. మీరు మార్నింగ్ కనుక మీరు నడుస్తూ ఉంటే కనుక ఆ ఫ్రెష్ ఎయిర్ సూపర్ ఉంటుందండి. ఫ్రెష్ ఎయిర్, వాటర్ సౌండ్ ఏంటి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది. దీనికి అంతేకాకుండా దీనికి రైల్వే లైన్ కూడా ఉందండి. రైల్వే లైన్ కూడా 2.2 కిలోమీటర్స్ అనుకుంటా. 2.2 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అనేది ఉందండి. మీరు కనుక రైల్వే మీరు ట్రైన్లో కనుక ప్రయాణిస్తూ ఉంటుంటే మీరు బ్రిడ్జ్లు చూసే ఉంటారు కదా, మీరు జర్నీలు చేస్తారు, అది చూసే ఉంటారు కదా. మీరు బ్రిడ్జ్ కనుక స్టార్టింగ్ ఆ సౌండ్ కనుక మీకు వినిపిస్తే కంపల్సరీ మీరు కిటికీ దగ్గర రావాల్సిందే, ఆ సౌండ్ వినాల్సిందే. ఎందుకనంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, నేను మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారా? ఇదే వచ్చేసే బ్రిడ్జ్ 2.2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ మంచి ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది అనమాట. అసలుకి ప్రయాణికులకు మాత్రం మంచి ఇదొక ప్లెజెంట్ అనమాట. ఇంకా మీకు కటక్లో ఉన్న ప్రతిదీ నేను మీకు ఈరోజు చేయడానికి చూపిస్తాను. రాణి హట్ ఉంటుంది, అదొకటి. ఇది వచ్చేసరికి క్లాక్ టవర్ అండి. దీనికి అరబిక్ నెంబర్స్తో ప్లస్ నార్మల్ నెంబర్స్తో 4 వైపులా 4 గడియారాలు ఉంటాయి అన్నమాట. ఇది 4 వే జంక్షన్ అనమాట రోడ్డు. ఈ సెంటర్ వచ్చేసరికి రాణి హట్ అంటారు.
మీరు 2 టైప్స్ ఆఫ్ క్లాక్సే చూసారు, మిగిలిన 2 అటువైపు ఉన్నాయి, నాకు చూపించడానికి అవ్వలేదు. ఐ లవ్ కటక్. ఇదేంట్రా ఈ బిల్డింగ్లు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్లు ఏం కాదండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కాదు. ఒడిశాలోనే అతిపెద్ద మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అండి ఇది. ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్లు కూడా మంచి పీస్ఫుల్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ వ్లాగ్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యూచర్లో రైల్వే గురించి అప్డేట్స్ కనుక పొందాలనుకుంటే కనుక, రైల్వేలో ఏం జరిగినా సరే కూడా ఈ ఛానల్కి అయితే వస్తుంది. కనుక మీకు రైల్వే అప్డేట్స్ కనుక కావాలంటే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.